గుంటూరు నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దడానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది. గుంటూరు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి పచ్చదనం పరిఢమిల్లుటకు చర్యలు చేపట్టారు. ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే కాకుండా ఈ చర్యల వలన వాతావరణ నాణ్యతలు పెరగడానికి దోహదం చేస్తుంది. ఇందులో భాగంగా గ్రీన్ గుంటూరు, నవ గుంటూరు అనే వినూత్న కార్యక్రమానికి శనివారం నాంది పలికారు. నగరంలో ఇన్నర్ రింగ్ రోడ్ లో శిల్పారామం దగ్గర నవ గుంటూరు, గ్రీన్ గుంటూరు కార్యక్రమ ప్రారంభ సూచకంగా మొక్కలు నాటారు. ఇందులో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రస్తుతం గుంటూరు ప్రాంతంలో కేవలం 7.2% మాత్రమే పచ్చదనం ఉందన్నారు. పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి గుంటూరును హరితమయంగా తీర్చిదిద్దేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. గ్రీన్ గుంటూరు, నవ గుంటూరు ప్రణాళికలో భాగంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో 1,20,000 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీ, జడ్పీ నిధులతో పాటు CCR వివిధ సంస్థల భాగస్వామ్యంతో నిధులు సమకూర్చి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ప్రధాన రహదారులను ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్, చెరువు గట్ల మీద ఖాళీ స్థలాలలో బ్లాక్ ప్లాంటేషన్ ద్వారా వాతావరణానికి అనుకూలమైన మొక్కలను పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆగస్టు 15 నాటికి ఈ లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. గుంటూరు నగరపాలక సంస్థ తరపున అదనంగా మరో 5,000 మొక్కలను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అవసరమయ్యే 90,000 మొక్కలకు ట్రీ గార్డ్స్ ను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. నాటిన ప్రతి మొక్క సురక్షితంగా పెరిగేలా ఎదిగే అవకాశం ఎక్కువగా ఉండే 3 అడుగుల ఎత్తు ఉన్న మొక్కలను ఎంచుకోవడంతో పాటు వాటికి జియో ట్యాగింగ్ చేసి మొబైల్ యాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షించేలా ఖచ్చితమైన సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. వెల్త్ ఫ్రమ్ వేస్ట్ విధానంలో భాగంగా నగరంలో చెత్త నుంచి తయారు చేసిన కంపోస్ట్ ఎరువును ప్రస్తుతం నాటుతున్న మొక్కలకు ఉపయోగించడానికి ఉపక్రమిస్తున్నారు. పచ్చదనంతో పాటు నగరంలో స్వచ్ఛతను పెంపొందించేందుకు నవ గుంటూరు కార్యక్రమంలో భాగంగా గుంటూరును దేశంలో అత్యుత్తమ నగరాలలో ఒకటిగా స్మార్ట్, క్లీన్, బ్యూటిఫుల్, క్లైమేట్ రెసిలియంట్ సిటీగా తీర్చిదిద్దడమే ప్రధాన ధ్యేయంగా రూపకల్పన చేశారు. మిషన్ జీరో ప్లాస్టిక్ కార్యక్రమాన్ని ఆగస్టు 15వ తేదీన అమలుకు చర్యలు చేపట్టారు. నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడినా లేక రోడ్లపై చెత్త వేసినా జరిమానాలు విధించే విధానాన్ని ప్రారంభించనున్నారు.